హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. సింప్లీ జస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నాం. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుందంటే 13,235.29. ఇది అప్రాక్సిమేట్లీ వాల్యూ. అప్రాక్సిమేట్లీ 13,235 ఆన్సర్. అప్రాక్సిమేట్లీ వాల్యూ. సొల్యూషన్ ఏ విధంగా వస్తుందో చూద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో మీకు మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింప్లీ జస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. ఒక వ్యక్తి 4 years కి 6%, తర్వాత 3 years కి 8%, తర్వాత 2 years కి 10% వద్ద డబ్బు తీసుకున్నాడు. మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసి 900 రూపీస్ అయితే ప్రిన్సిపల్ ఎంత అనేసి అడుగుతున్నారు. ప్రాబ్లం కి సొల్యూషన్ ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. టోటల్ పర్సెంటేజ్ ఈక్వల్ టు 4 years కి వచ్చేసి 6% ప్లస్ 3 years కి వచ్చేసి 8% ప్లస్ 2 years కి వచ్చేసి 10%. టోటల్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 68% అవుతుంది. సింప్లీ జస్ట్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి PTR/100. ఇది మనకి ఫార్ములా వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100. అయితే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఎంత? 900 రూపీస్. రేట్ వచ్చేసి 68%. టైం ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది కాబట్టి టైం రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్రిన్సిపల్ ని కనుక్కోవాలి. అప్పుడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 900 ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 68/100. అప్పుడు ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 900 ఇంటూ 100/68. ప్రిన్సిపల్ ఈక్వల్ టు 13,235.29. అంటే ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? 13,235. అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.